బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ లో ఇవాళ అత్యవసర సేవల బంద్కు మెడికోలు పిలుపునిచ్చారు. రిమ్స్ లో జూడాలపై దాడి ఘటనపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తమపై జరిగిన దాడికి వ్యతిరేకంగా వారు ఆందోళనలు మూడో రోజుకి చేరుకున్నాయి. ఇక దాడి చేస్తున్న ఘటనకు డైరెక్టరే కారణమంటూ జూడాలు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ లో ఇవాళ అత్యవసర సేవల బంద్కు మెడికోలు పిలుపునిచ్చారు. రిమ్స్ లో జూడాలపై దాడి ఘటన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తమపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ఆందోళనలు మూడో రోజుకి చేరుకున్నాయి. ఇక దాడి ఘటనకు డైరెక్టరే కారణమంటూ జూడాలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, 3 రోజులుగా ఇటు జూడాలు జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి వారికి అటువైపు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఇటు మెడికల్ సిబ్బంది ఎవరైతే వారిపై దాడి చేశారో వారు క్షమాపణలు చెప్పే అవకాశం ఉందా? వారు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ వెన్నెల. రిమ్స్ లో ఇంకా జూనియర్ డాక్టర్లు ఎవరైతే మెడికల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆందోళన వరుసగా ఈ రోజు 3వ రోజు. గత 2 రోజులుగా వాళ్ళ సమ్మె కొనసాగుతూనే ఉంది. అంటే అత్యవసర సేవలైనటువంటి వైద్య సేవలు మినహాయించి మిగతా అన్ని డ్యూటీస్ కూడా వాళ్ళు బైకాట్ చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఏదైతే ఈ ఘటన పైన దాడికి సంబంధించినటువంటి ఘటన పైన విచారణకు సంబంధించి నిజామాబాద్ మెడికల్ కళాశాల నుండి వచ్చినటువంటి ప్రొఫెసర్ల బృందం సభ్య కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి విచారణ చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు అసలు బయట వ్యక్తులు కాంపౌండ్ లోకి క్యాంపస్ లోకి ఎలా వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది అనేటటువంటి కోణంలోనే వాళ్ళ విచారణ కొనసాగినట్లుగా తెలుస్తోంది. అయితే రిమ్స్ డైరెక్టర్ ను తొలగించడానికి సంబంధించినటువంటి మెడికోల డిమాండ్ ఏదైతే ఉందో అది పూర్తయ్యేటంత వరకు కూడా తమ సమ్మె కొనసాగుతుందని చెప్పి నిన్న మెడికోలు ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం అంటే ఇప్పుడు మరికొద్దిసేపట్లో 9:30-10 గంటలకు వాళ్ళు రిమ్స్ ఆవరణలోనే తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క నిరసన కార్యక్రమం సందర్భంగానే తమ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి వారు పేర్కొనడం జరిగింది. అయితే విచారణ బృందం వచ్చినప్పుడు ఏదైతే విచారణ ప్రక్రియ కొనసాగిందో అది రిమ్స్ డైరెక్టర్ సమక్షంలోనే కొనసాగడము అనేటటువంటి విషయాన్ని మెడికోలందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే తాము తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి రిమ్స్ డైరెక్టర్ ఎదురే విచారణ కొనసాగడాన్ని వాళ్ళు పూర్తిగా ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి. రిమ్స్ డైరెక్టర్ ను తప్పించిన తర్వాత దీనిపైన విచారణ చేపట్టాలనేటటువంటి డిమాండ్ మెడికోల నుండి వినిపిస్తోంది. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో వీళ్ళు చేపట్టేటటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ప్రొటెస్ట్ కార్యక్రమం ఆ సందర్భంగా వాళ్ళందరూ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాము అని చెప్పి ఇదివరకే పేర్కొనడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మరి వాళ్ళు ఇంకేదైనా ఈ యొక్క వాళ్ళ స్ట్రైక్ ఏదైతే ఉందో దాన్ని మరింత ఉధృతం చేస్తారా లేకపోతే ఏమి అనేటటువంటి విషయం మరి కాసేపట్లో తెలిసేటటువంటి అవకాశం ఉంది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ జోషి.